హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఇవాళ మనం బొంబాయి రవ్వతో ఉప్మాను అలాగే రాగి జావ ప్రిపేర్ చేయడం చూద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కొంచెం ఒక ఉల్లిపాయ తీసుకోవచ్చు, చిన్నదైతే. పెద్దదైతే సగం ఉల్లిపాయ సరిపోతుంది. అలాగే 1 టమాటా, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, కట్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను. అవి కూడా అందులో వేసి పోపులో వేయించుకుందాము. అవి బాగా వేగిన తర్వాత 1కి 3 గ్లాసులు నీళ్లు పోయాలండి. కొంచెం వేగాలి. ఈ ఉల్లిపాయలును పచ్చిమిరపకాయలు టమాటా అవి పచ్చి లేకుండా వేగాలి. వేగిన తర్వాతే వేయాలి నీళ్లు. ఇంకో పొయ్యి మీద నీళ్లు మనం ముందే కొలిచిపెట్టుకొని మరిగించుకుంటే మనకి పని సులువు అవుతుందండి. 1కి 3 నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు నొక్కు తీసుకుంటే 3 గ్లాసుల నీళ్ళు అన్నమాట. మరిగించిన నీళ్లు ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేస్తే చాలా సులువుగా తొందరగా అయిపోతుంది ఉప్మా. సరిపడి ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరగనిస్తే అవి కొంచెం ఉడుకుతాయి. ఆల్రెడీ నేను మరిగించిన నీళ్ళే పోస్తాను ఇందులో. ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ అన్నీ కలిపి కాసేపు ఉడికితే బాగా సాఫ్ట్గా అవుతాయి. నూక వేసిన వెంటనే ఎంతోసేపు ఉండదు కదా, 1 నిమిషంలో దింపేసుకోవచ్చు కదా, అందుకని ముందే ఉడికించుకోవాలి. బాగా ఉడికాయి. ఇప్పుడు నూక వేస్తున్నాను. నూక వేసిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకుంటే పైన చాలా బాగుంటుందండి టేస్ట్. మన ఇష్టం, 1 స్పూనో 2 స్పూన్లో మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. వేసుకుంటే ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది. నేను వేస్తున్నాను. అంతే, ఉప్మా తయారైపోయింది. దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అంతే. ఇప్పుడు రాగి జావ ప్రిపేర్ చేయడం చూద్దాము. మనం ఒక 2 గ్లాసుల నీళ్లు బాగా మరిగించుకుని దాంట్లో కొంచెం సరిపడ ఉప్పు వేసుకుని 1 కప్పులో 2 స్పూన్ల రాగి పిండి తీసుకుని కొంచెం 1 బుల్లి గ్లాసులో సగం నీళ్లు పోసి కలిపి పిండి బాగాను ఆ మరిగి నీళ్ళల్లో వేసి కలుపుకోవాలి. దాన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. అంతే, ఉడికిన తర్వాత దాంట్లో మజ్జిగ కలుపుకొని సర్వ్ చేసుకోవడం అంతే. బాగా చిక్కబడుతుంది ఉడికిన తర్వాత. ఇప్పుడు పలుచగా ఉంది కదా, ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి మజ్జిగ కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దీన్ని గోరువెచ్చగా అయినా తాగొచ్చు, లేదా బాగా చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు. ఒంటికి చాలా మంచిది. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా రాగి జావా ప్రిపేర్ చేశాను ఈరోజు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.